హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేసేయండి. ఈ బ్లాగు శ్రీకాకుళం రాజులమ్మ యాత్రకి వెళ్ళినప్పుడు తీసింది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మేము ఫస్ట్ టైం వెళ్ళేది. అంటే మేము అనుకోలేదు, మా అమ్మ వాళ్ళు 3 టైమ్స్ వెళ్ళారు. అలాగే వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. మేము మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు కదండి, ఫస్ట్ టైం ఇదే వెళ్ళడం. ఇక్కడ మా అమ్మతో నేను కెమెరా ఫస్ట్ టైం వీడియో తీసి పెడుతుంటే నాకే కొంచెం టెన్షన్గా ఉంది, కానీ మా అమ్మ మాత్రం హాయ్ చెప్పేసింది, హాయ్ ఫ్రెండ్స్ అన్నట్టు. అదే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంకా అక్కడ వచ్చేసి ఇక్కడ మా అమ్మ వాళ్ళు మేము వెళ్తున్నాం. విజయవాడ నుంచి మా తాతయ్య వాళ్ళు ఇంకొక ఫ్యామిలీ వస్తున్నారు. వాళ్ళందరికీ పులిహోర కొంచెం నైట్ తినడానికి అదంతా చేసాం. అదంతా నేను వీడియో తీయలేదు. ఇంకొచ్చేసి బస్ స్టాండ్కి ఓలా చేసుకున్నాము. ఈ సామాన్లన్నీ ఎక్కించేసి మళ్ళీ అక్కడ తర్వాత రోజు కోడిని అది కోస్తారు కదా, దానికి వంటలు అవన్నీ ఓన్లీ గిన్నెలు రైస్ అదంతా తీసుకెళ్తున్నాం. మిగిలిందంతా అక్కడ తీసుకోవడానికి. ఇంకా సామాన్లు అన్నీ ఎక్కించేసి మేము స్టార్ట్ అయిపోయాం. ఓలాలో అయితే మామూలుగా అయితే ముగ్గురినే అలౌ చేస్తారంట. మేము ఇంకో ఇద్దరు ఎక్స్ట్రా ఉన్నారని మొత్తం 400 తీసుకున్నారు మా ఇంటికాడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళేదాకా. ఇంకా పిల్లలైతే ఇక్కడ మేము రాజులమ్మ యాత్రకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. వెళ్దాం అనుకున్నాం కానీ చాలా జనం ఉంటారు. అంటే మా అమ్మ వాళ్ళు చెప్పేది, తెలిసిన వాళ్ళందరూ చెప్పేదంటే చాలా జనం ఉంటారని చెప్పారు. ఇంకా పిల్లలతో మేము వెళ్ళలేము అనుకున్నాం, కానీ అక్కడైతే మాకు చాలా ఫ్రీగా ఉండింది. ఎందుకంటే మేము లాస్ట్ వారం వెళ్ళాం, 12వ వారమో ఎప్పుడు అనుకుంటా. అక్కడ దర్శనం అయితేనేమి, ఉండడానికి ఆ నైట్ మేము వెళ్ళంగానే రూమ్స్ కూడా చాలా బాగుండింది. ఇక్కడ మేము ఇక్కడి నుంచి మా అమ్మ వాళ్ళు, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మేము 4 మెంబర్స్ వెళ్తున్నాం. విజయవాడ నుంచి మా తాత, మా అమ్మమ్మ, ఇంకొక ఫ్యామిలీ అంటే వాళ్ళొక 4 మెంబర్స్ మేము వెళ్తున్నాము. ఇంకెక్కడ వచ్చేసి మా పాప, మా నాన్న అంతగా అరిచేసుకుంటున్నారు, అంటే చిన్నగా. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాంప్లెక్స్కి వచ్చేసాము. ఇంక ఈ సామాన్లన్నీ దించేసి నలుగురికి సరిపోయినంత బ్యాగ్స్ ఉన్నట్టు అయిపోయింది. ఇక్కడ దిగేసి ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళే బస్సు ఎక్కాలి. అక్కడేమో మా అమ్మ చెప్పులు వేసుకొని రాలేదు, మా పాప చెప్తుంది అమ్మమ్మ చెప్పులు మర్చిపోయిందని. పూజ మా తమ్ముడికి చెప్తుంది. ఇంకెక్కడ వచ్చేసి మేము కాంప్లెక్స్లోకి వెళ్తున్నాం. జస్ట్ మిస్ మేము ఇలాగ వెళ్తున్నాం, ఏసీ బస్సు వెళ్ళిపోయింది. అంటే మేము బయలుదేరేసరికి 1 గంట అయింది. అవి ఉంటాయి అనుకున్నాం. ముందు ఒకసారి మేము శ్రీకాకుళం 1-2 సార్లు వెళ్ళాము ఏసీ బస్సే, అది ఉంటాయి అనుకున్నాం. అవి వెళ్ళిపోయినాయి. ఇంకా మా నార్మల్ బస్సులో టికెట్లు తీసేసాం. దీనికి వచ్చేసి మొత్తం 750 అయింది. ఏసీ బస్సే అటు నుంచి వచ్చినప్పుడు ఏసీ బస్కి వచ్చాం, కానీ ఇటు నుంచి 750 అయింది. ఇక్కడ వచ్చేసి నేను వీడియో తీస్తుంటే మా అమ్మ చెప్తుంది మా నాన్నకి, వీడియో తీస్తుంది హాయ్ చెప్పని. ఇంకా మేము వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుండింది వెనకమాల. ఇంకక్కడ వచ్చేసి మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది. అక్కడ శ్రీకాకుళంలో దిగింది నేను వీడియో తెలియదు, ఎందుకంటే అప్పటికి ఫోను ఛార్జింగ్ మొత్తం అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా మేము వండిన పులిహోర, అమ్మమ్మ వాళ్ళు పచ్చడి తీసుకొచ్చారు, అది అందరం తినేసి నైటు మేము తినకముందు ఒకసారి బయటికి వెళ్ళాము. ఇంకా అది నేను వీడియో తీయలేదు. మా తాత, మా అమ్మమ్మ, అటువైపు ఉన్న వాళ్ళు వేరే ఫ్యామిలీ. ముందు వెళ్ళినప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి బయటికి వెళ్ళాం, ఒకసారి అలా తిరిగి వద్దామని. ఇంకా తినేసి ఇక్కడ రూమ్స్ మాత్రం చాలా బాగుండింది. ఇక్కడ మా తాతయ్య వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ పీఠం కాడికే వస్తారంట. ఉండడానికైతే చాలా బాగుండింది. ఖాళీగా ఉండదేమో అనుకున్నాము. లాస్ట్ వారం వెళ్ళడమో మరేమో, కానీ మాకైతే ఫ్రీగా దర్శనం అయింది. అదే రూమ్స్ కూడా బాగుండింది. ముందెళ్ళి చూసాం కదా, చాలామంది బయట చెట్లలోనే ఉన్నారు. ముందు అమ్మ, నేను, తమ్ముడు వచ్చాం. ఇప్పుడు తినేసాక అందరం కలిసి అలాగా సరదాగా ఒకసారి చూసొద్దామని వెళ్ళాము. ముందు వచ్చేటప్పుడు గాజులు తీసుకున్నాము. నేను 2 డజన్లు, అమ్మ 2 డజన్లు. ఇక్కడ పెట్టి గాజులే
మనం వాళ్ళే చేతికి వేస్తున్నారు. చాలా బాగుంది. డజన్ 120. చాలా వరకు ఇరిగిపోయినాయి, అంటే సైజు చేయి పట్టక. ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి బొమ్మలు చూస్తున్నాం. ఎక్కడికి వచ్చినా ఒక్క బొమ్మే అంటాడు మా బాబు, అలాగే ఇల్లంతా నిండిపోతాయి. కనిపిస్తున్నారు కదా, ఈ ఆంటీ ఒక నేను గాజులు వేసుకున్నాను. ఆంటీ మాత్రం చాలా ఓపికతో నాకు వేశారు. ఒక్కటి పగిలిపోయినా పర్వాలేదమ్మా, నిదానంగా నేను వేస్తాను. నేను తీసుకున్నది ఒక్క డజనే కానీ ఒక 2 డజన్ల దాకా పగిలిపోయి ఉంటాయి. అంటే చెయ్యి ఎక్కదు, వాళ్ళే వేస్తారు. చాలా బాగా వేసింది ఆంటీ మాత్రం. ఇంకొచ్చేసి అలాగా మొత్తం అక్కడ ఎన్నో పీటలు ఉంటాయి కదా, అది నాకు తెలీదు. అలా చూసుకుంటూ ఒకటి వచ్చేసాం. ఇంకొచ్చేసి మా బాబుకి ఏరోప్లేను, అది హెలికాప్టర్ తీసుకున్నాను. అది వచ్చేసి ఇప్పటికి కూడా వాడలేదు, బ్యాటరీ లేక ఎక్కడ అది మళ్ళీ పైకి వెళ్ళిపోయిద్దని. ప్రతి షాప్ కూడా చూస్తున్నాడు, ఇదొద్దు ఇంకో కాడికి వెళ్దామని చూస్తున్నాడు. అంటే వాడి కాడ ఉన్నవి అన్నీ కనిపిస్తున్నాయి, ఇంకేదో దొరుకుద్ది అనుకున్నాడు. ఇంకా ఉన్న బొమ్మలు ఉండడంతో హెలికాప్టర్ ఒకటి, అంతకుముందు మా అమ్మాళ్ళ ఇంటికాడ ఎవరో చిన్నపిల్లలు ఆడుకుంటే చూసుంటాడు, అది సేమ్ అలాంటిది ఎక్కడ ఉంటే అది తీసుకున్నాడు. ఇంకా అలాగే నైట్ పూట షాపులు తీసేసారేమో, కొంచెం ఖాళీగానే ఉంది. వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇవి వచ్చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క పీట బాగున్నాయి, చాలా బాగా కట్టారు. ఇళ్ళలోనే గుడిలాగా. నేనైతే ఫస్ట్ టైం రావడం. ఇంకొచ్చేసి ఒక్కొక్క పీఠం కూడా అమ్మవారు అయితే అలాగా అక్కడ కూర్చున్నట్టే ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే నేను, అమ్మ, మా వారు, పిల్లలు అలాగ చూసుకుంటూ మొత్తం, అంటే మాకు పక్కన ఉన్నవన్నీ చూసాము. చాలా బాగుండింది. ఇంకొచ్చేసి ఇక్కడ అలాగ చూసి ఇంట్లో వెళ్ళిపోయి పడుకొని రేపు పొద్దున్న ఇంకా ఏం చేసామనేది నెక్స్ట్ వీడియో పెడతాను. ఇంకా అప్పటికి ఒక్కొక్కరు నైట్ పూట వస్తున్నారు. ప్రతి ఒక్కరు ముడుపు తెచ్చుతున్నారు. అంటే మా అమ్మ వాళ్ళు ముందు 3 సంవత్సరాలు కట్టారు. తర్వాత ఫస్ట్ మొక్కుకొని 3 సంవత్సరాలు ముడుపు కట్టాలంటారు. మేమైతే మామూలుగా వచ్చాము. ఇంకొచ్చేసి ప్రతి ఒక్కరు ముడుపు తీసుకొచ్చి ఏ పీఠం కాడికి వచ్చిన వాళ్ళు ఆ పీఠం కాడికి వెళ్తున్నారు. ఇక్కడ అమ్మవార్లు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను రావడం ఇది ఫస్ట్ టైం, కానీ ఇక్కడ స్థల పురాణం అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. నాకు కొంచెం తెలుసు. మొత్తంగా తెలుసుకొని చెప్పడం బాగుంటుంది కదా, అందుకని నేనేం చెప్పట్లేదు. ఇంకొచ్చేసి అలాగ ప్రతి గుడి కాడ ఆగి చూసి వెళ్తున్నాం. ప్రతి చోట చాలా బాగుండింది. ఇంకా మేము ఉండింది ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఉండింది. ఇక్కడైతే మాకు చాలా బాగా వాళ్ళు రూమ్స్ కానీ వాటర్ కానీ వండుకోవడానికి కర్రలు అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి దీని తర్వాత మేము ఉండింది అటువైపు ఉంది చూడండి, అదిగోండి. ఇది మేము పైన ఉన్నది, కింద అమ్మవారు. ఫస్ట్ ఫ్లోర్లో మాకు ఉండడానికి రూమ్ ఇచ్చారు. ఇక్కడ అమ్మవారు అందరు ముడుపులు తెచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు. మా అమ్మ వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసారు. ఇంకొచ్చేసి మేము పైకి వెళ్ళిపోతున్నాం. ఇంకా అప్పుడే మా అమ్మమ్మ ఇంకొక ఆంటీ వాళ్ళు పడుకుడిపోయారు. ఇంకైతే ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.